రాష్ట్రం పూర్తిగా ప్రజలందరూ కూడా ఒక ఆనందమైన వాతావరణంలో, నాకు తెలియకనే చాలా మంది టపాసులు కలుచుకున్నారు, పండగ వాతావరణం చేసుకున్నారు, అనేక సందర్భాల్లో సీట్లు పంచుకున్నారు. వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా కాదు, పార్టీకి సంబంధించిన రిలేషన్ కూడా కాదు, చాలా మంది వాలంటీర్ చేసిన నేను చూశాను. దీంతో పాటు మా ముందు అంత చిన్న విషయం కాదు సార్, చాలా పెద్ద ఎత్తున ఆర్థిక లోటు ఉంది. అలాగే టాస్కులు బలమైన ఉన్నాయి, బలమైన నాయకులు ఉన్నారు, అనుభవమైన నాయకులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా బాబు గారు కావచ్చు, మోడీ నాయకత్వంతో డబుల్ ఇంజిన్ సర్కార్ కావచ్చు, వీటిని కూడా పూర్తి చేసి గొప్ప ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలకు ఏదైతే మమ్మల్ని ఆకాశించి గెలుపొందించారో దానికి అద్భుతంగా పనిచేయాలని. ఈ మధ్య ఒక తమిళనాడులో కోయంబత్తూర్ దగ్గర ఉడంతరైన ఒక గ్రామం చూశాను, నేను కూడా వేరే మీడియాలో కూడా చూసిన విషయాన్ని. అక్కడున్న ఒక సర్పంచ్ 2006లో 1,15 లక్షల రూపాయలు లోన్ తీసుకొని వెండి మిల్లు ఆ విద్యుత్ స్టార్ట్ చేశారండి గ్రామానికి. దాని ద్వారా ఆయనకి సంవత్సరానికి 23 లక్షలు వస్తే 4,550,000 యూనిట్లు గ్రామాన్ని వాడుకొని 3,50,000 యూనిట్లు తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమ్మేస్తే 23 లక్షలు పర్ మంత్ వస్తే 7 ఏళ్లలో లోన్ తీర్చేసి ఆ ఊర్లో ఇల్లు అనే పూడి గుడిసెలు లేకుండా 775 ఇళ్లు కట్టి గ్యాస్, అదేవిధంగా బయోగ్యాస్, స్కూలు, రోడ్లు, కాంక్రీట్ విలేజెస్ గా మార్చుకొని బ్రహ్మాండంగా అన్ని సౌకర్యాలు కల్పించుకున్న ఒక సర్పంచ్ ఈ స్థాయిలో చేయగలిగాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏ స్థాయిలో చేయగలరో ఇవన్నీ ఆదర్శంగా తీసుకొని అందరి పెద్దల ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా గతంలో 30 ఏళ్ల వెనక్కిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రపంచంలోనూ దేశంలోనూ నెంబర్ 1 ఆంధ్ర రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లి ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెంచుకొని సంక్షేమ కార్యక్రమాలు నడుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర యొక్క ఇండస్ట్రీస్ వాతావరణాన్ని, రిఫార్మ్స్, భారతదేశానికి వస్తున్న వివిధ కంపెనీలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి కంపెనీలు కావచ్చు, రిఫార్మ్స్ పెంచుకొని రాష్ట్ర ఆదాయాన్ని, జిఎస్టీని పెంచుకుంటూ రాష్ట్ర ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి దేశంలోనే నెంబర్ 1 ఆర్థిక రాష్ట్రంగా బ్రహ్మాండంగా ముందుకెళ్ళడం కోసం తగిన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. దీనికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడున్న అనుభవ నాయకులు చూస్తే పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మార్పులు వస్తాయని పైన కూడా వీటి నమ్మకం, ప్రజలు భరోసా ఇచ్చారు. వీటన్నిటిని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఈ రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో ఈ 10 ఏళ్లుగా వాటిని కూడా తిరిగి తీసుకొని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మా ముందు చాలా బలమైన కార్యక్రమాలు ఉన్నాయి. రేపటి నుంచి ఆన్ డ్యూటీ ఆన్ ప్రభుత్వంగా ముందుకెళ్తున్నాం. ఇప్పటికే ఆయన తిరుమల ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే మంత్రివర్గ కూర్పు బీసీలకి 8 స్థానాలు ఇచ్చారు. అట్లాగే కమ సామాజిక వర్గానికి 5, కాపు సామాజిక వర్గానికి 4, రెడ్డి సామాజిక వర్గానికి 3, ఇట్లాగా వివిధ సామాజిక వర్గ సమీకరణాలు చేశారు కదా. గత